నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. సో మిత్రులారా, చట్టపరమైన సమస్యలు వస్తే పరిష్కారాలు ఏ రకంగా ఉండాలి, ఏ రకమైనటువంటి పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేయాలి, చట్టపరమైన అంశాల మీద కొంత అవగాహన కల్పించడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని రూపొందించి మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ పుస్తకంలో ఏముంది అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియో రూపంలో చేద్దాం. మిత్రులారా, ప్రశ్న ఏంటి అని అంటే, అక్రమ సంబంధం ద్వారా కలిగిన సంతానానికి తండ్రి వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 3 సబ్సెక్షన్ జే ఏం చెప్తుంది అని అంటే, అక్రమ సంతానము అనంటే ఏంటి? అక్రమ సంతానము అనంటే అక్రమ సంబంధం ద్వారా కలిగినటువంటి పిల్లలు లేదా వ్యభిచారులు ఎవరినైనా అంటే అమ్మాయినైనా అబ్బాయినైనా జన్మనిస్తే ఆ పిల్లలు కూడా అక్రమ సంతానంగా పిలువబడతారు. సో వీరి యొక్క తండ్రి ఎవరు అనేది నిర్ధారణ చేయడానికి అవకాశం ఉండదు. చట్టబద్ధంగా వివాహం చేసుకోకుండా అక్రమ సంబంధం ద్వారా జన్మించిన పిల్లలకు, వ్యభిచారులకు పుట్టినటువంటి పిల్లలకు తండ్రి ఎవరు అనేది నిర్ధారణ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి తండ్రి యొక్క సొంత ఆస్తిలో కానీ వారసత్వపు ఆస్తిలో కానీ వాటా కోరే హక్కు ఆ పిల్లలకు ఉండదు. వారికి సంరక్షకులుగా తల్లి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే తండ్రి ఎవరు అనే దాన్ని నిర్ధారణ లేదు కాబట్టి. ఒకవేళ ఆ తల్లి పేరు మీద ఏదైనా ఒక ఆస్తి ఉంటే, ఆ తల్లికి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు ఉన్న సందర్భాలలో అక్రమ సంతానం ఎవరైతే ఉన్నారో వారికి ఆ తల్లి ఆస్తులపైన మాత్రమే హక్కులు సంక్రమిస్తాయి. కానీ నిర్ధారణ చేయబడని తండ్రి ఆస్తిలో మాత్రం వాటా కోరే హక్కు ఆ అక్రమ సంతానానికి ఉండదు అని చెప్పి చట్టమే చాలా స్పష్టంగా చెబుతుంది. కాబట్టి చట్టబద్ధమైనటువంటి వివాహాలు వేరు, చట్టబద్ధం కాని వివాహాలు వేరు. సహజీవనము మరొక అంశము. సో అక్రమ సంతానము, అక్రమ సంబంధం అనేది చట్టబద్ధమైనటువంటి వ్యవహారము కాదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.